కుమార్ గారు నమస్తే అండి. నిజంగా ఒక చేదు వార్త, సినీ లోకమంతా కూడా దిగ్భ్రాంతికి గురయ్యే వార్త. ధర్మేంద్ర ఇక లేరు అన్న వార్త యావత్ అభిమాన లోకం జీర్ణించుకోలేకపోతోంది. ఏం చెప్పాలనుకుంటున్నారు? డెఫినెట్ గా ధర్మేంద్ర గారు అంటే మంచి హ్యూమన్ బీయింగ్, ప్లస్ గ్రేట్ ఆర్టిస్టు, అట్ ద సేమ్ టైమ్ పొలిటికల్ గా కూడా ఆయన ఎంపీగా చేశారు. తర్వాత ఇప్పటికీ కూడా కంటిన్యూగా ఆయన తర్వాత నుంచి చూసుకుంటే హేమాలిని గారు కంటిన్యూగా ఎంపీగా ఉన్నారు. ఈవెన్ సన్నీ డియోలు, బాబీ డియోలు వీళ్ళందరూ కూడా ఆ కుటుంబం అంటే ఒక వ్యవస్థలాగా ఒకటి నడుపుతూ ఒక సన్నీ సౌండ్స్ అవన్నీ ఉండేయండి. ఆ సన్నీ సౌండ్స్ దాంట్లో మన నందమూరి తారక రామారావు గారి సంస్థలో బ్రహ్మర్షి విశ్వామిత్ర అవన్నీ కూడా హిందీ అప్పుడు రవీంద్ర జైన్ గారితో ఆ రీ రికార్డింగ్లు అవన్నీ మొత్తం చేసేటప్పుడు కూడా ధర్మేంద్ర గారికి ఎన్టీ రామారావుకి ఉన్న అవినాభావ సంబంధాలతో అక్కడే సన్నీ సౌండ్స్ లోనే వాళ్ళు రీ రికార్డింగ్, మిక్సింగ్ మొత్తం అవన్నీ కూడా అక్కడే చేసుకుంటా ఉండి అక్కడ అంటే ధర్మేంద్ర గారి సంస్థ గాని రామకృష్ణ సినీ స్టూడియో సంస్థ గాని రెండు ఒక కుటుంబ సంస్థలే వాటికి సంబంధించినట్టుగానే ఫీల్ అవుతూ ఎవరో ఒకళ్ళు అందరూ కూడా ఒకళ్ళు ఐకమత్యంగా ఇది మనదే అనేటట్టుగా ఫీల్ అవుతూ ఉండే ఇదిలో ధర్మేంద్ర గారి వ్యవస్థలు నడిచింది. అలాగే రామారావుతో కూడా అలాగే అద్భుతమైన రిలేషన్స్ ఉండేది. మన సౌత్ లో కూడా ఇప్పుడు చెప్పాలంటే జనరల్ గా ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు ఆయన షోలే యాక్ట్ చేశారంటే షోలే ప్రపంచం అంతా సూపర్ హిట్. మన రామకృష్ణ 70M లో చాలా మోర్ దాన్ 400 days పైన ఆడింది. చాలా పెద్ద హిట్ రేంజ్ సినిమాలు. సో అట్లా ధర్మేంద్ర గారి ప్రస్థానం దాంట్లో చూసుకుంటే ఎప్పుడు కూడా ఆయన ఎదుటి మనిషికి ఎప్పుడు హెల్ప్ఫుల్ గా ఉండి ఒక సినిమా ఇండస్ట్రీలో కూడా ప్రతి ఒక్కళ్ళ ఎదుగుదలకి పాటుపడుతూ ఒక గొప్ప వ్యక్తి, గొప్ప మనిషి వాళ్ళ లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం అండి. ఆయన మామూలుగా ఓన్లీ హిందీ హీరోగానే కాకుండా మనకి సౌత్ నుంచి ఏది వెళ్ళి అక్కడ సన్నీ సౌండ్స్ కానీ అక్కడ కానీ చూసుకున్నా కూడా ధర్మేంద్ర గారు వాళ్ళ ఫ్యామిలీ కూడా అనుబంధంతోనే ఉండేవి. ఈ మధ్య రీసెంట్ గా కూడా చూసుకుంటే మన బాలకృష్ణ గారి సినిమాలో కూడా బాబీ డియోల్ గారు విలన్ గా యాక్ట్ చేశారు. మన తెలుగు సినిమాలో కూడా ఆయన యాక్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా ఐకమత్యంగా ఉండి ఇచ్చేస్తారు. ఈవెన్ సన్నీ డియోలు గద్దర్ సినిమాలో చూస్తే మీకు ఎంత పేట్రియాటిజం అది ఇదయ్యి గద్దర్ ఎంత పెద్ద హిట్ అయింది, గద్దర్ 2 ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసు. అలాగే హేమాలిని గారు చూసుకుంటే ఇటు ఈసా డియోలు వీళ్ళందరూ ఇదంతా చూసుకుంటే ఒక ఐకమత్యంగా రెండు కుటుంబాలు ఉండి ఐకమత్యంగా ఉండి అందరితోనూ సినిమా ఇండస్ట్రీతో ఎంటైర్ సినిమా ఇండస్ట్రీ ఒక మన కుటుంబం వ్యక్తి కోల్పోయాం అన్న ఫీలింగ్ లో ఉందండి. డెఫినెట్ గా ఆయన లేకపోవడం అనేది చాలా తీవ్ర దిగ్భ్రాంతికరం. ఆ రెండు కుటుంబాలకి కూడా ఆ దేవుడు అన్ని ఆశీస్సులు వాళ్ళకి ఒక ధైర్యం ఇచ్చేస్తూ ధర్మేంద్ర గారు లేకపోయినా ధర్మేంద్ర గారి ఆశయాలతో ఇంకా వాళ్ళు ఆల్రెడీ వెళ్తారు, ఇంకా ముందు ఇంకా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ ధర్మేంద్ర గారు లేని దానికి చిత్ర పరిశ్రమ తీరం లోటుగా చాలా బాధను వ్యక్తపరుస్తున్నారు. ప్రసన్న గారు, అంటే ఇప్పటికే అందరూ ప్రతి ఒక్కరు కూడా ధర్మేంద్ర గారి సినిమాల గురించి ఇప్పటి తరం కూడా మాట్లాడుకుంటూ ఉంటుంది. మీరు చెప్పినట్టుగా షోలే లాంటి సినిమా ఎవర్ గ్రీన్ సినిమా, ఇప్పటి తరం కూడా దాన్ని చూస్తూ ఉన్న సందర్భాలే ఉంటాయి. చాలా అభిమానుల్ని సంపాదించుకున్నారు ధర్మేంద్ర గారు. వయసుతో సంబంధం లేదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా చాలా మంది అభిమానులను సొంతం చేసుకున్న సిచ్యువేషన్ అయితే ధర్మేంద్ర గారి నుంచి ఉంది. అభిమానులతో ఎటువంటి సత్సంబంధాలు కొనసాగిస్తూ ఉండేవారు? చాలా బ్రహ్మాండంగా ఉండేవారండి. డైరెక్ట్ ఆయన ఫ్రీ యాక్సెస్ లో ఉండేదండి. ధర్మేంద్ర గారు అంటే చాలా మంది కొంతమంది స్టార్స్ లో అభిమానులతో కానీ వీళ్ళతో కానీ పబ్లిక్ కొంచెం దూరంగా వాళ్ళు ఏదో లిమిటెడ్ ప్రైవసీ లాగా ఉండేది. కానీ ధర్మేంద్ర గారు ఎప్పుడు కూడా పబ్లిక్ తో చాలా ఈజీ యాక్సెస్ లో ఉండి ప్రతి ఒక్కరికి ఈజీగా అనువుగా ఉండి చాలా ఇదిలో ఉండేవారండి. ఈవెన్ నేను బాంబే వెళ్ళినప్పుడు కూడా నేను కలుస్తా ఉండేవాడిని, అలా ఉండేది. తర్వాత హేమాలిని గారు వాళ్ళు ఆ బ్యాచ్ లో కూడా ఇదవచ్చు అందరూ బాగుండేవారు. తర్వాత మీకు హేమాలిని గారు చూసుకుంటే ఇప్పుడు ధర్మేంద్ర గారితో ఒక జోన్ పక్కన పెడితే హేమమాలిని గారితో కూడా గౌతమిపుత్ర శాతకంలో బాలకృష్ణ గారు యాక్ట్ చేశారు. అలాగే బాబీ డియోల్ గారితో కూడా యాక్ట్ చేశారు. సో వాళ్ళ తరం రామారావు తరంలో రామారావు ధర్మేంద్ర గారి రిలేషన్స్ అనుకుంటే నెక్స్ట్ వచ్చిన బాలకృష్ణ గారి తరంలో చూసుకుంటే మళ్ళా వాళ్ళు సన్నీ డియోల్ గానీ బాబీ డియోల్ గానీ వీళ్ళందరూ ఇదవటం. తర్వాత ఈవెన్ మన రామోజీ ఫిల్మ్ సిటీలో చూసుకున్న సన్నీ డియోల్ గారు రావటం, తర్వాత జింపుల్ కప్పడియా గారు వీళ్ళందరితో కూడా కలవటం. సో వాళ్ళు అంటే కొత్త హిందీ కల్చర్ లో అందరినీ కలివిడిగా ఉండి వాళ్ళు ఏం పెద్ద స్టార్డమ్లుగా ఫీల్ అవ్వకుండా అందరితో చాలా ఈజీ యాక్సెస్ లో ఉండే గుణం జనరల్ గా హిందీ స్టార్స్ కి ఎక్కువ అండి. ఈవెన్ అమితాబ్ బచ్చన్ గారు కూడా అంత టోడైనా కూడా ఈవెన్ ఆయన గొడుగు పట్టేవాడు కూడా గొడుగు పట్టదు అని చెప్పి అందరితో చాలా ఈజీ యాక్సెస్ లో ఉంటారు. అంటే మనకు చూస్తానికేమో చాలా పెద్ద బిల్డప్ లో ఉంటుంది, డైరెక్ట్ గా అయితే వాళ్ళు ఈజీ యాక్సెసిబుల్ పీపుల్ అండి. గ్రేట్. సో అలాంటి పీపుల్ అయ్యుండి వాళ్ళ ధర్మేంద్ర గారు లేకపోతే ప్లస్ వాళ్ళ సంస్థలకి వాళ్ళ కుటుంబాలకి వాళ్ళ దీనికి ఆయనే మూల ప్రదాత. మీన్ అట్లాంటి ఆయన లేకపోవటం అనేది చాలా దురదృష్టకరం. ప్లస్ అట్లాంటి వ్యక్తి
సినిమా ఇండస్ట్రీ హోల్ ఇండస్ట్రీ అండి, నాట్ ఓన్లీ వన్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండస్ట్రీ. అవునండి. భారతీయ చలనచిత్ర పరిశ్రమ అలా ప్రపంచ చలనచిత్ర పరిశ్రమ యాంగిల్లోనే ధర్మేంద్ర గారిని కోల్పోవటం చాలా బాధాకరం. ప్రసన్న గారు, ఇందాక మీరు చెప్పినట్టుగా ఆయన్ని మీరు కలిసే ప్రయత్నం కూడా చేశారు. ఎటువంటి సంభాషణ మీ మధ్య వచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అంటే సౌత్ సినిమాకు సంబంధించి ఇక్కడ యాక్టర్స్ గురించి కావచ్చు, ఇక్కడ ప్రొడక్షన్ వాల్యూస్ గురించి కావచ్చు, ఎప్పుడైనా మీతో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా సార్? బ్రహ్మాండంగా అండి, చాలా ఆయన ధర్మేంద్ర గారితో చాలా ఇదిగా ఉంటుందండి. అంటే యాక్చువల్ గా మన సౌత్ సినిమాల్లో ఒక రేంజ్ లో మన సౌత్ సినిమాలు చాలా డెడికేటెడ్ గాను, చాలా ప్రొఫెషనల్ గాను, చాలా పర్ఫెక్ట్ గా బ్రహ్మాండమైన టైమింగ్ తో చేసే సినిమాలు అయినప్పుడు ఒక టైంలో, అంటే ఇప్పుడు ఇది ప్రస్తావనకు ఇది ఇంపార్టెంట్ కాదు కానీ నేను చెప్తున్నాను, అమితాబ్ బచ్చన్ గారు కర్మ అనే సినిమా, దిలీప్ కుమార్ గారు ఆయన చేసే సినిమా క్లైమాక్స్ పెండింగ్ అండి. ఆ క్లైమాక్స్ పెండింగ్ లో ఉంటే ఆ తర్వాత మన సినిమా కొండవీటి సింహం ఎన్టీ రామారావు ఫినిష్ అయిపోయి ఆ సినిమాని మళ్ళీ ఫర్జౌర్ కానూన్ అని హిందీలో తీసేసి అది ఒక తంగ పథకం బేస్ లో ఫర్జౌర్ కానూన్ రిలీజ్ చేసి 175 days పూణేలో ఫంక్షన్ కూడా అమితాబ్ బచ్చన్ గారు అటెండ్ అయ్యి అప్పటికి క్లైమాక్స్ ఇంకా అవ్వలేదండి ఆ కర్మ సినిమాకి. అప్పుడు ఆయన పని కట్టుకుని ఇచ్చేశారు. అసలు సౌత్ వాళ్ళు చూసారు ఎంత డెడికేటెడ్ గా ఉంటారు వాళ్ళు. మన సినిమాకి ముందు స్టార్ట్ చేసిన సినిమా తంగపథకం అయిపోయింది, కొండవిత్యం అయిపోయింది, తర్వాత ఫర్జౌర్ ఖాన్ అయిపోయింది, ఇవాళ 175 కూడా అయ్యింది. సో సౌత్ ను చూసి నేర్చుకోండి అని అమితాబ్ గారు కానీ ధర్మేంద్ర గారు కానీ వీళ్ళందరూ ఫీల్ అయ్యేవారండి. సో వాళ్ళ ఆర్టిస్టుల పరంగా చూసుకుంటే కొంచెం టెక్నీషియన్స్ అందరూ కొంచెం లేజినెస్ తగ్గించుకుని, ప్లస్ మోర్ ఓవర్ ఏంటంటే మన బాంబే కంటే ఇక్కడ హైదరాబాద్ వచ్చి రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ చేస్తే చాలా తొందరగా అయిపోద్దనే ఫీలింగ్ కూడా ఉండేదండి. ఓకే. సో ఇవన్నీ కూడా వాళ్ళు డిస్కషన్స్ లో మాట్లాడుతూ ఉండి ఇలా ఉండటం మాకు ఇష్టం. మాకు కొన్ని పరిస్థితుల మూలంగా మాకు ఇలా డిలేలు అవుతున్నాయి, డిలేలు అయ్యేదానికి మేమేం చేయలేకపోతున్నాం, కానీ మీ సౌత్ లాగా ఉండాలి అనేది పర్సనల్ ఒపీనియన్ కూడా చెబుతా ఉండేవారు. అంటే మీరు చాలా దగ్గరగా చూసారు, ఆయనతో సంభాషణలు కూడా కొనసాగించిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. నిజంగా నేటి తరం యాక్టర్స్ ఇంకా ఆయన నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు అంటే ఏం చెప్పాలి? నేర్చుకోవాలండి, ఆయనే కాదండి చాలా మంది. ఈవెన్ పృథ్వీరాజ్ కపూర్ గారు అని చెప్పి ఉన్నారండి, రాజ్ కపూర్ గారి ఫ్యామిలీలో పోయిన ఆయన కంచు కాగడా అని యుఎస్ఎస్ఆర్ సినిమా చేసినప్పుడు ఆ సెట్లు వేసి మద్రాస్ లో షూటింగ్ చేస్తున్నప్పుడు అనుకోకుండా జమున గారు ప్రెగ్నెంట్ అవటం మూలంగా ఆ సినిమా ఆగిందండి. ఆ సినిమా ఆగితే అప్పుడు ఆ సినిమా ఆగిన దానికి అనుకోకుండా దాంట్లో పృథ్వీరాజ్ కపూర్ గారు ఉండి ఆ సినిమా టోటల్ గా అయిపోతే ఆయన చనిపోతూ ఆయన దాంట్లో రాశారండి, ఏది నేను చనిపోయినా కూడా ఫలానా ప్రొడ్యూసర్ కి అంటే నా తప్పు లేకపోయినా కూడా ఆయన ఇచ్చిన అడ్వాన్స్ వెనక్కి ఇవ్వండి అని రాసిన అలాంటి ఒక అద్భుతమైన మంచి లక్షణాలు ఉన్నాయండి బాంబే ఇండస్ట్రీలో. ఓకే. సో ఇప్పుడు మన వాళ్ళు జనరల్ గా ఏంటంటే అడ్వాన్స్ ఇచ్చిందంటే అదేదో మన సొంత ఆస్తిలాగా ఫీల్ అవుతున్నారండి మన వాళ్ళు. కాదు, అంటే ఆయన చూడండి పృథ్వీరాజ్ కపూర్ గారు చనిపోతూ కూడా ఆయన లెటర్ లో రాస్తే ఆ లెటర్ ప్రకారం ఆ డబ్బులు యుఎస్ఎస్ఆర్కి వాళ్ళ కుటుంబం అందజేసిందండి. ఓకే. సో అలాంటి సిస్టమ్స్, మంచి సిస్టమ్స్ మనం కూడా కొనసాగిస్తే వాళ్ళు మంచి హ్యూమన్ బీయింగ్స్ గా ఉంటారండి. రైట్. థ్యాంక్ యూ ప్రసన్న కుమార్ గారు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.